కాగితాలు పట్టుకొని మండల ఆఫీసు చుట్టూ తిరగకుండా ఈ సేవ తీసుకొచ్చి మా జీవితాలను సులభతరం చేశారు మా బాబు గారు. అలాగే లోకేష్ గారు ఈ గవర్నెన్స్ తీసుకొచ్చారు. దానివల్ల 400 పైగా సేవలు మేము మొబైల్లోనూ ఆపరేట్ చేసుకోగలుగుతున్నాం. ఇంతకన్నా విజనరీ ఏముంటుంది చెప్పండి? గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారేనండి. అంతకుముందు మొత్తం అంతా తెలుగు మీడియమే. ప్రతి ఊరికి కూడా స్కూల్ ఉండాలన్నది చంద్రబాబు గారి నిర్ణయం. అది ఆయన వల్ల ఎంతోమంది విద్యార్థులు చదువుకోగలుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే జాబ్స్ అండి, బాబు గారు అంటేనే జాబ్స్. ఎన్నో గవర్నమెంట్ టీచర్స్ పోస్టులు వేస్తున్నారండి. ఇప్పుడు మెగా డిఎస్సి రిలీజ్ అవబోతుంది. దాంట్లో 17,000కు పైగా పోస్టులు వేయబోతున్నారు టీచర్స్కి. ఇవి రేపు రిలీజ్ చేస్తారు. మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయ్యే లోపల ఇవన్నీ టీచర్స్ అందరినీ భర్తీ చేసేస్తారు. బాబు గారు అంటేనే జాబ్స్ అండి, అంతకుమించి వేరే మాట లేదు. దాదాపు 42 వసంతాల నుండి 43వ వసంతంలో అడుగుపెడుతుంది మేడం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి కానివ్వండి, తెలుగుదేశం పార్టీ అంటేనే సంక్షేమ పథకాలని కానీ లేదా మహిళలకు పెద్దపీట వేసిన విధానం కానీ ఎలా చూడాలి మేడం? అసలు తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలను ప్రోత్సహించే పార్టీ అని చెప్పుకోవాలి. అప్పట్లో ఎంతోమంది ఆడపిల్లల తల్లిదండ్రులు బాధపడేవాళ్ళు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి పంపిస్తే చాలు అనుకునేవాళ్ళు. అదే టైంలో మా ఎన్టీఆర్ ఈ ఆస్తిలో సగం భాగము పిల్లలకి, ఇద్దరికి మగవాళ్ళకి ఆడపిల్లలకి సమాన హక్కు తీసుకొచ్చారు. దాన్నే అనుసరిస్తూ మా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో పథకాలు అనేవి అమలు చేస్తూనే ఉన్నారు. రుణాలు పావల జీరో వడ్డీ రుణాలు కల్పించడం, డ్వాక్రా మహిళల ద్వారా వ్యాపారాలు పెట్టించటము, మొదటి మహిళా యూనివర్సిటీగా మహిళా స్పీకర్గా ఆడపిల్లల్ని ఎంతో ప్రోత్సహించి ముందుకు తీసుకొస్తున్నారు. పథకాలంటే మావి, పథకాలంటే మా ప్రభుత్వం, పథకాలంటే చంద్రబాబు, పథకాలంటేనే ఎన్టీఆర్. గురుగారు, దాదాపు 42 సంవత్సరాల నుండి 43వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతుంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఆనాడు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ కానివ్వండి, దాన్ని కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆయన్ని అనుసరిస్తున్నటువంటి లోకేష్ గారు కానివ్వండి, వీళ్ళ అంటే ఇంత బలమైనటువంటి కేడర్ ఉన్నటువంటి పార్టీని ఏదో భూస్థాపితం చేస్తాం లేదా అసలు జెండా కనపడకుండా చేస్తాం, ఎన్నో సవాళ్ళు చేశారు మొన్నటిదాకా. ఎలా చూస్తారు బాబాయ్ అసలు? అది ఎవరి వల్ల కాదండి. ఇది 82లో ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ. ఈ పార్టీని భూస్థాపనం చేయడం కాదు, ఆంధ్రప్రదేశ్లో ఈ పార్టీని కదిలించినా కొడుకెళ్ళాడు, కదిలించేవాడే లేడు. సార్, దాదాపు 42 సంవత్సరాల నుండి 43వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది తెలుగుదేశం పార్టీ. ఈ రోజున తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, ఆ పార్టీ కానివ్వండి, నిజంగా ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందంటే లేకపోతే ఏంటి? బాగానే చేస్తున్నారు, బాగానే ఉంది. మా వరకు మాత్రం బాగా చేస్తున్నారు. ఏంటి ఏం బాగుందంటారు? ఏంటి ఏ అంశాలు? అంటే రోడ్ల గురించా లేకపోతే అన్నా క్యాంటీన్ లేకపోతే ఏంటి? అన్నా క్యాంటీన్ గురించి రోడ్లు కొద్దిగా వేశారు, రోడ్ల గురించి కానీ బాగా ఉంది. ఇప్పుడు పని దొరుకుతుందా బాబాయ్? అంటే గతంలో ఇసుక కూడా లేక చాలా మంది ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ఉన్నాయి. కనీసం 5 రూపాయలకి వెళ్ళి అన్నా క్యాంటీన్లో భోజనం చేయడానికి ఉండేది కాదు, అన్నా క్యాంటీన్లో తీసేశాడు. ఇప్పుడు ఎలా ఉందంటే అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారండి, కడుపు పెడుతున్నారు, 2 టోకెన్లు ఇస్తున్నారు, తింటున్నాం వెళ్ళి తింటున్నాం. 2 టోకెన్లు పెట్టి లేదండి, 2 టోకెన్లు ఇస్తున్నారు. సరిపోయిన వాళ్ళకి 1 టోకెన్ తీసుకుంటున్నారు, తినే వాళ్ళు 2 టోకెన్లు ఇస్తారు. కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించబట్టే కదా బాబాయ్ అన్నా క్యాంటీన్ అనేది ఒకటి పెట్టాలి. అవునండి, అవునవును. ఇదంతా అదేం కాదండి, అది చాలా తప్పు. అది చంద్రబాబు వచ్చిన బాగుందండి పరిపాలన. ఆయన ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఇచ్చిన హామీ సూపర్ 6 హామీలు చాలా బాగుందండి పరిపాలన. నమ్మకం ఉందండి, నమ్మకం ఉందండి. ఉండాలి, కంపల్సరీ ఉండాలండి. మళ్ళీ బాబే రావాలి. మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా, అమరావతి కట్టాలన్నా, పోలవరం పూర్తి చేయాలన్నా మళ్ళీ ఆయనే రావాలి. ఆయన కొడుకుగా రామారావు గారి మనవడగా లోకేష్ గారు ఆయన కూడా చాలా బాగుందండి. లోకేష్ పనితీరు కూడాను చాలా బాగుంది. చూసాము చాలా బాగుంది. అవునండి, అవునండి, చాలా బాగుంది. ఆయన ఒక పట్టుదల అన్ని బాగా వర్కౌట్ అవుతున్నాయండి. చాలా బాగుందండి యంగ్ లీడర్.